సులేమాని కిడా అనేది ఒక బాలీవుడ్ ఫిలిం. ఇది యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది. సూపర్ ఫన్ ఫిలిం అండ్ సూపర్ వెరీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిలిం అనమాట. ఎవరైతే ఒక డైరెక్షన్ కోసం కానీ ఒక రైటర్ అవుదాం అనుకున్న పర్సన్స్ ఎవరైతే ఉంటారో, అంటే ఇండస్ట్రీ అంటే సినిమాకి సంబంధించిన పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ సినిమా ఎక్కువ నచ్చే అవకాశం ఉంది. అండ్ ఇది యూట్యూబ్లోనే అవైలబుల్గా ఉంది, చూడండి. ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇద్దరు ఫ్రెండ్స్, వాళ్ళ రూమ్మేట్స్ అనమాట. వాళ్ళిద్దరూ కలిసి స్క్రిప్ట్ రాసి ఏదన్నా సినిమా వర్క్ చేసి దాంట్లో హిట్ కొట్టి వాళ్ళ డ్రీమ్, అంటే వాళ్ళు రాసిన స్క్రిప్ట్ని ఒక ఫిలింగా తీయాలి, వాళ్ళు రైటర్స్గా అవ్వాలనేది వాళ్ళిద్దరి డ్రీమ్ అనమాట. సో దానికోసం వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. బట్ వాళ్ళ లైఫ్లో వాళ్ళు చాలా డిజాస్టర్లో ఉంటారు. అంటే రూమ్ రెంట్ కట్టలేని పొజిషన్లో, అండ్ ఏ అమ్మాయి లవర్ కూడా బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోవడం, అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఉంటారు. అదే టైంలో వీళ్ళు రాసిన స్క్రిప్ట్ నేమే సులేమాని కీడా అనేది వాళ్ళ స్క్రిప్ట్ అనమాట. పెయిన్ ఇన్ ద యాస్. యాక్చువల్గా దాని మీనింగ్ ఏంటంటే వాళ్ళే చెప్తారు ఈ సినిమాలో పెయిన్ ఇన్ ద యాస్ అని చెప్పేసి. సో ఈ సినిమా వాళ్ళు కథ రాసి ఒక పర్సన్ దగ్గరికి వెళ్తారు. బట్ ఆ పర్సన్కి వెళ్ళి చెప్పేదానికన్నా ముందు వీళ్ళందరూ కలిసి ఒక అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది ఒక బుక్ స్టోర్లో. దాని తర్వాత వీళ్ళు ఆ అమ్మాయితో జరిగే ఒక ట్రావెల్ ఏదైతే ఉందో, ఒక పర్సన్ అంటే ఇద్దరు ఫ్రెండ్స్ కదా, ఒక పర్సన్ లైఫ్ ఒక టర్న్ తీసుకుంటుంది, ఇంకొక పర్సన్ లైఫ్ ఇంకొక టర్న్ తీసుకుంటుంది. ఆ టర్న్ ఏం తీసుకుంటుంది అని చెప్పేసి మీరు సినిమా చూస్తేనే క్లియర్ కట్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చెప్తే సస్పెన్స్ పోతుంది కాబట్టి. సో అదనమాట. సో ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళు రైటర్స్ అవుదాం అనుకుంటున్నారు. వాళ్ళు రైటర్స్ అవుదాం అనుకున్న ట్రయల్లో వాళ్ళ రెండు దారులు, ఒక అమ్మాయిని మీట్ అవ్వడం వల్ల ఒక పర్సను, అండ్ ఒక హీరో, అంటే ఒక కొత్తగా హీరో లాంచ్ అవుదాం అనుకున్న ఒక పర్సన్, ఇట్లా ఈ రెండు సైడ్ల నుంచి స్టోరీ వెళ్తుంది అనమాట. అండ్ ఇందులో మేజర్గా బ్యూటిఫుల్ పాయింట్స్ ఏంటంటే రా అంటే యాజ్ ఇట్ ఈజ్ ఒక రియల్ లైఫ్లో ఇన్సిడెంట్స్ ఎట్లా ఉంటాయో వాటిని యాజ్ యూజువల్గా తీసి ఈ సినిమాలో పెట్టడం జరిగింది. అంటే ఏమో సినిమాటిక్గా ఇట్లా కాకుండా జస్ట్ స్టోరీని, వాళ్ళ రెండు క్యారెక్టర్స్ని యాజ్ ఇట్ ఈస్గా ప్రజెంట్ చేసేలాగా, అంటే వాళ్ళ రియల్ లైఫ్ ఎట్లా ఉంటుందో ఒక డాక్యుమెంటరీ స్టైల్లో చెప్పాలంటే, ఒక డాక్యుమెంటరీ స్టైల్ అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా వాళ్ళ క్యారెక్టర్లో ఉన్న హ్యూమర్, ఫన్నీనెస్ ఏదైతే ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకొచ్చి పెట్టడం వల్ల అదే ఒక కామెడీ యాంగిల్ లాగా మారిపోయి మనకి ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా ఎట్ ది సేమ్ టైం ఒక హ్యూమన్ యాంగిల్ స్టోరీ అండ్ ఒక వే ఆఫ్ డాక్యుమెంటరీ అనమాట. కైండ్ ఆఫ్ డాక్యుమెంటరీ లాగా ఉంటుంది. బట్ ఇట్స్ అ వెరీ గుడ్ ఫిలిం. చాలా మంచిగా అనిపిస్తుంది సినిమా చూసినప్పుడు. అండ్ నాకైతే పిచ్చగా నచ్చింది. ఇన్ని రోజులు ఎందుకు ఇంత సినిమాని మిస్ అయినా అన్న ఫీలింగ్ కూడా నాకు కలిగింది. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ వాచ్ దట్ ఫిలిం, యూ విల్ లవ్ ఇట్.